ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నటువంటి దళిత నా సోదరులందరికీ శుభాలు, వందనాలు. పోరాడుము అని చెప్పినాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పోరాడమన్నాడు. సంపద కోసం కాదు కానీ హక్కుల కోసం, జాతి యొక్క హక్కుల కోసం పోరాడమని మహనీయులు ఆనాడు వారిచ్చినటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని బట్టి, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని బట్టి ఈనాడు నా దళిత సోదరులు, నా క్రైస్తవ సోదరులు పోరాడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి మన హక్కులను మనం కాపాడుకోవాలి. దళితులైనటువంటి మనకున్నటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులను మనం పోరాడుకోవటానికి దళిత జాతులుగా ఉన్నటువంటి నా సోదరులందరికీ నేను ఒకటే చెప్తున్నాను. మాలలు కానీ మాదిగలు కానీ అందరం కలిసి కట్టుగా పోరాడగలిగితే మన హక్కులను మనం రాజ్యాంగంలో మన కొరకు ఉండినటువంటి ఆ హోదాని, హక్కులను మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో, ఈ దేశంలో అగ్రకులాలైనటువంటి వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎలాగనగా దళితులైనటువంటి మనల్ని విడదీసి పరిపాలన చేస్తున్నారు, విడదీసి పరిపాలన జరిగిస్తున్నారు. కాబట్టి దళితులుగా ఉన్నటువంటి నా సోదరులు ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అగ్రకులాలు వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలను మనం తెలుసుకొని దళితులుగా ఉన్నటువంటి మనము మన హక్కులను మనం కాపాడుకోవాలి. నా మాలవాళ్ళు కానీ, నా మాదిగలు కానీ అందరూ కలిసి మన హక్కులను మనం రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కులను మనం వాటి విషయమై మనం పోరాడుతూ అంబేద్కర్ మనకిచ్చినటువంటి స్వేచ్ఛను, వాటి విషయమై మనం పోరాడాలంటే ఐక్యతను మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో మన హక్కులను, రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కులు కానీ అర్హతలు కానీ
మనం కాపాడుకోవాలంటే ఈ దళితులందరూ కూడా, నా మాదిగ సోదరులు, నా మాల సోదరులందరూ కలిసి ఐక్యతతో మనం పోరాడాలి. పోరాడినప్పుడే మనం దాన్ని పొందగలుగుతాం. ఎంతో కాలం నుండి మరి ఆనాడు దళిత సోదరులైనటువంటి వారిని, దళిత యొక్క పెద్దలైనటువంటి వారిని గ్రామంలోకి రాకుండా ఎన్నో ఆటంకాలు, అవరోధాలు జరిగినాయి. మూతికి ముంత మొలకు చీపిరి కట్టుకొని గ్రామంలోకి వస్తే, దళితులైనటువంటి వారు ఊరిలోకి వస్తే ఎక్కడ గ్రామానికి మైలు పడుతుందో అని చెప్పి దళితులైనటువంటి వారిని గ్రామాల్లోకి రాకుండా బహిష్కరించినారు అగ్రకులాల వాళ్ళు. కాబట్టి మహానీయుడైనటువంటి అంబేద్కర్ మనకిచ్చినటువంటి హక్కులను మనం పోరాడాలంటే, సంపాదించుకోవాలంటే మనందరం కలిసికట్టుగా పోరాడాలి. కాబట్టి మనకున్నటువంటి, మనలో ఎలాంటి ఒకవేళ విభేదాలుండా వాటన్నిటిని పక్కన పెట్టి మన హక్కుల కోసం పోరాడుకోవాల్సినటువంటి బాధ్యత నా దళిత సోదరులైనటువంటి మాల మాదిగలకు నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి అగ్రకులాలు వాళ్ళు మన దళిత జాతుల్ని తొక్కాలని, మన క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో లేకుండా నిర్మూలన చేయాలని అగ్రకులాలు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ఆలోచనలు మనం తిప్పికొట్టే రీతిగా మనం కలిసి పోరాడాలన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆనాడు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా జీవిస్తున్నటువంటి ఆ కాలంలో వాళ్ళు పెట్టినటువంటి మొరలను బట్టి, వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలను బట్టి దేవుడు ఆలకించి బానిసలుగా ఉన్నటువంటి ప్రజల్ని విడిపించడానికి మోషేను దేవుడు పుట్టించి పంపించినట్లుగా ఈ దేశంలో, భారతదేశంలో దళితులుగా ఉన్నటువంటి మనల్ని, అంటరాని ప్రజలుగా ఉంటున్నటువంటి మనల్ని, అంటరాని వాళ్ళుగా చూస్తున్నటువంటి మనల్ని, నా దళిత సోదరుల్ని అనగదొక్కటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అగ్రకులాలు వాళ్ళని ఎదిరించాలన్నా, మన యొక్క హక్కులను మనం సంపాదించుకోవాలన్నా, పోరాడాలన్నా దళితులైనటువంటి మనము అందరూ కలిసికట్టుగా మనం పోరాడి మన హక్కులను మనం కాపాడుకోవాలి. కాబట్టి క్రైస్తవులైనటువంటి, దళితులైనటువంటి నా సోదరులకి నేను చెప్తుంది ఒకటే, మనం ఐక్యతగా ఉండి, ఐక్యతలో ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. కాబట్టి మానవులుగా, మాదిగలుగా ఉన్నటువంటి నా దళిత సోదరులందరూ కూడా ఐక్యతగా ఉండి మనకున్నటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను పోరాడి మనం ఉన్నతమైనటువంటి స్థాయిలోకి, గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయిలోకి ఎదిగే రీతిగా మనం అందరం ఉండాల్సిందిగా నా దళిత సోదరులకు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగుండాలంటే మనం
ఐక్యతతో అన్యోన్యంగా ఉండి కలిసికట్టుగా పోరాడాలి. జై భీమ్, జై భారత్.